మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, మినీ రవీంద్ర భారతి పేరు మార్చారని ఆరోపించారు. కేంద్ర నిధులతో నిర్మించిన భవనంలో అవినీతి జరిగిందని, బత్రీకుండంగానే కేసీఆర్ పేరు పెట్టడం సరికాదని విమర్శించారు. మినీ రవీంద్ర భారతి ప్రజల సొమ్ముని స్థాయి మార్చినట్టు మాట్లాడదని హెచ్చరించారు. దౌర్జన్యం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భాస్కర్ రావు అవినీతిపై పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. 22 సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఉండి 3 సంవత్సరాల ముందు బీఆర్ఎస్ మార్చుకొని వాళ్ళు ఇలా మినీ కళాభారతి గురించి మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గారేమో శాఖాపురంలో పండేది, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో పండేది. వీళ్ళకేం తెలియదు. భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఈ మినీ కళాభారతి ప్రారంభోత్సవం చేసినప్పుడు నువ్వు మా కాంగ్రెస్ గూటిలోనే ఉన్నావు. మా జానారెడ్డి గారి ఎంటకనే తిరుక్కుంటూ కూడా ఉన్నావు. ఆ రోజు నీకు ఇంకా ఏ హోదా కూడా లేదు. సర్పంచ్ గా కూడా మీకు హోదా లేదు. డైరెక్ట్ గా మిమ్మల్ని నమ్మి మా పెద్దలు జానారెడ్డి గారు నేను ఎమ్మెల్యే చేశారు. అది కూడా మర్చిపోయి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులని, గతంలో జయపాల్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిర్యాలగూడని ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందించాలని నన్ను ఈ ప్రాంతం మంచిగా గుర్తించాలని హోదాకి తీసుకొచ్చిన ఉద్దేశంతో వారు దాదాపుగా 200 కోట్ల రూపాయల నిధులు మిర్యాలగూడకి అభివృద్ధి కోసం కేటాయించినప్పుడు ఆ కేంద్ర నిధుల నుంచే మినీ కళాభారతిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవి మినీ రవీంద్ర భారతిని వీటన్నిటి కూడా ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీలో కానీ ఏ డిజిట్ లో కూడా కళాభారతి అని కూడా పేరు లేదు. వీళ్ళు కేసీఆర్ అని వీళ్ళ ఖర్చుల కోసం, వీళ్ళ బిల్లులు పెంచుకోవడం కోసం వీళ్ళ ఫండ్ను రేజ్ చేసి కేసీఆర్ అని పేరు పెట్టారు. కేసీఆర్ అని పేరు పెట్టే బదులు మీరు అదే రోజు ఆలోచించి ఏ గద్దారో ఏ కాలేజో మన తెలంగాణ జాతిపిత అయినా మీ తెలంగాణ వాదైనా సరే వాళ్ళ పేర్లు పెట్టకుండా బతికినోని పేరు పెట్టి మీరు ఎందుకు కేసీఆర్ గారిని చంపుతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా.